హలో వెల్కమ్ బ్యాక్ టు కోగ్రా హోమ్మేడ్ ఫుడ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో ఇవాళ రెసిపీ వచ్చేసి మేథీ పరాటా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది పరాటా. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇట్లా పరాటాస్. అందులో డైట్ చేసే వాళ్ళకి, స్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళకి మెంతికూర ఎంత మంచిది అంటే చాలా మంచిది. షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది. డైలీ మనం ఈ మెంతికూర తీసుకుంటే మేథీ చాలా హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ ప్లస్ అన్నిటికీ యూస్ఫుల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రా బనానా అండ్ మేథీ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లికాడలు, కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మెంతికూర విడిపించుకొని నీట్గా కడుక్కొని ఇట్లా చిన్నగా చాప్ చేసుకొని ఇప్పుడు మెంతికూర వేసేసుకున్నాను. ఓకే, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది రా బనానా. ఓకే, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్. ఇప్పుడు ఇవి రెండు బాగా ఫ్రై చేసేసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందులో రా బనానా చాలా తొందరగా కుక్ అవుతుంది. ఓకే, ఇలా పీల్ చేసేసుకొని స్కిన్ వాటర్లో కొంచెంసేపు ఉప్పేసి నానబెట్టేసుకొని వేసేసుకున్న. ఇక్కడ ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, గరం మసాలా, ధనియా మసాలా వేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ వితిన్ 10 మినిట్స్లో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా తొందరగా కుక్ అవుతుంది బనానా అనేది. అండ్ పచ్చి బనానా కూడా చాలా మంచిది కదా హెల్త్కి. సో నేనైతే వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీ రా బనానా అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. ఓకే, ఇంకా చూడండి మేథీ పరాటా. ఈ రెండు కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చలో, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా ఉండొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఇలా వీడియోస్ చూసి